కుంభరాశి వారికి జనవరి 12 సోమవారం అనగా రేపటి రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పరిణామాలు రేపు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. మరి ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి సంఘటన మీకు అదృష్టం కలగబోతుంది. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్తను వినవచ్చు. కాబట్టి ఇటువంటి కొన్ని తెలియనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కలగవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజని చెప్పుకోవాలి. అయితే అటు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే విద్య ఉద్యోగం ఇటువంటి వాటిలో మీకు ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఎదుర్కోబోయినటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయండి. మరి ఇంతకు మీ జీవితంలో ఈ రోజున మీరు ఊహించినటువంటి మార్పులను ఏ విధంగా పొందబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే తప్పకుండా మీకు లాస్ట్లో ఒక చిన్న పరిహారం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, మధ్యలో ఆపకండి, పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా అంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు విఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా బాధపడుతూ ఉంటారండి. ఏదైనా పని స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అనుకున్నా అటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలి. అవి కూడా ఏంటనేది తప్పకుండా వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను. ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు తప్పకుండా చేసుకోండి. మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే రేపు సోమవారం కాబట్టి మీ జీవితంలో చాలా అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. మీకు దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయం ఏ ఆలయంలో అయినా, శివాలయం కానీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం యొక్క ఆలయానికి కానీ వెళ్ళి చక్కగా కాసేపు నవగ్రహారాధన చేసుకోండి. మీకు ఏదైనా నవగ్రహ స్తోత్ర పారాయణం ఏదైతే ఉంటుందో చక్కగా ఉంటుంది. కాబట్టి తీసుకొని చదువుకొని కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చోండి. తర్వాత అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకోండి. రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే రేపటి రోజున ఏం అంటే అనేటువంటి ఏదైనా సరే బాగా జరుగుతుంది అనేటువంటి ఒక సంఘటన తప్పకుండా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. అలాగే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏదైనా సరే పూర్తిగా మీకు మంచిగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మీకు ఏదైనా సలహా ఇవ్వడం కానీ, లేదంటే మీ తప్పు వేలెత్తి చూపించడం కానీ, కేవలం ఒక విషయం చెప్తారు, మీరు చేస్తున్నటువంటి దారి తప్పని ఆ వ్యక్తి వల్ల నిజం అనేది మీకు తెలుసుకోగలుగుతారు. కొంతమందికి ఆ వ్యక్తి వల్ల ఒక అబద్ధం అనేది కూడా కూలిపోతుంది. అంటే జీవితంలో ఆ వ్యక్తికి మాకు ఇక సంబంధం లేదు, వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాన్ని బయటకు పెట్టడానికి మరొక వ్యక్తి ఎవరు ఉంటారండి, భగవంతుడే ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనం ఏదైనా తప్పునో, లేదంటే మనకి ఏదైనా దారి చూపించడానికి, తప్పులను చెప్పించడానికో ఒక రూపంలో మనకు ముందుకు రావడం తప్పదనమాట. అలాంటి వారి ముందు వస్తుందంటే మనకు కూడా మంచి మనసుతో ఉన్నవారు భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేవారు. అలాగే నిజాయితీతో ధర్మబద్ధంగా బ్రతికే వారికి మాత్రమే భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. అతనికి అందరూ కూడా ఆయన బిడ్డలే అనమాట. అయితే ఎటువంటి భేదం లేకుండా భగవంతుడు అనేవారు ఎప్పుడు కూడా మానవులకు రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకి అడుగడుగున కూడా భగవంతుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారంటే, ఇప్పుడు ఒక పాయింట్లోకి వస్తే కనుక అటువంటి ధోరణితో ఉంటారనమాట. అంటే నీతి నిజాయితీ కట్టుబడి ఉంటారండి. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా బరువు బాధ్యతలు ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. కొంతమంది ఏంటంటే కనుక కుటుంబ బాధ్యతలను చూసి భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు. లేదంటే కొంతమంది అసమర్థతతో వాటి నుంచి దూరంగా వదిలించుకోవాలని చెప్పి ఏదో ఒకటి కుటుంబంలో లేనిపోని చిచ్చులు వారి పెడుతూ ఉంటారనమాట. మీరు ఎక్కడ కూడా చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలను చక్కగా మోసుకుంటూ ఎప్పుడు కూడా ఇంటిలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
మీరు రేపటి రోజున అంటే ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు అదృష్టం అనేది తప్పకుండా తలుపు తట్టబోతుందండి. మీ అప్పు తిరిగి రావడం కానీ, లేకుంటే ఉద్యోగ విషయంలో కానీ, లేకుంటే మీ బంధం మరలా ఒకటి అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. ఒక వ్యక్తి రాక, రక్షణ, అతని మాట, మీకు హెచ్చరిక నుండి మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది. మీ మనసులో భయం తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినది ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఇటు రోజుల నుంచి ఎదుర్కొన్నటువంటి ఆర్థిక విషయంలో కొంచెం మార్పులు కావచ్చు. అకస్మాత్తుగా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు అనేవి ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా మీ జీవితంలో చాలా రకాల మార్పులను దారితీస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మీకు రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావడం, ఏదో ఒక రూపంలో తిరిగి రావడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఆశ్చర్యకరంగా కనిపించవచ్చు. అలాగే ఈ రోజున ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ఉంటుందంటే, ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈరోజు ప్రేమికుల పరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి. అంటే చాలా రోజుల నుండి ప్రేమికులు ఎవరైతే ఏదైనా కుటుంబ సభ్యులతో కలిసి ఒక విషయాన్ని చర్చించాలని చెప్పి, మీ ప్రేమ విషయాన్ని చర్చించాలని చెప్పి మరలా ఒప్పుకుంటారో అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉన్నటువంటి ప్రేమికులకు కూడా చాలా మంచి అవకాశం అనేది ఈరోజు చెప్పుకోవచ్చు. మీ ప్రేమను ఇంట్లో వ్యక్తపరిస్తే వారు ఒప్పుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుంది. మీరు చాలా తెలివిగా ఏదైనా పని ఎంచుకుంటారనుకోండి, దాంట్లో మీకు తప్పకుండా ఒక 100% కాకపోయినా 20% అయినా ఈరోజు మీకు రోజుల నుంచి లేనటువంటి మార్పులు ఈరోజు మీకు చూస్తారనమాట. దాంతో ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు తప్పకుండా మీ మనసుకు ఏర్పడుతుంది. మానసికపరమైనటువంటి ఒత్తిడి కూడా బయటపడడానికి కూడా పాత స్నేహితులు, అలాగే ఎవరైనా తెలియనటువంటి కొత్త స్నేహితుల కోసం వెతుకులాటను ప్రారంభిస్తారు. అంటే చాలా రోజుల నుండి మీరు డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు కదా. మీకున్నటువంటి మీ భావాలను పంచుకున్నటువంటి సరైన వ్యక్తి లేరు. మీకు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు మీ నుండి దూరం అవ్వడమో, లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడమో, ఇటువంటివన్నీ తరచుగా జరుగుతూ ఉండడం వల్ల పూర్తిగా మనుషులను ఎవరిని నమ్మలేక ఒక బంధం ఏదైనా సరే వ్యక్తులతో కానీ కొనసాగించాలని చెప్పి అనుకుంటే, ఈ రోజున తిరిగి మరలా పాత బంధాలను కలుపుకోవడమో, లేదంటే కొత్త బంధాలను తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఈ రోజున మీరు సిద్ధంగా ఉంటారు. తద్వారా ఏంటంటే కొత్త బంధం కూడా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందండి. అలాగే స్వతంత్ర భావన, ఎవరి ఆదేశాలు వారివి అనుకోండి. అయితే మీ ఆదేశాలు అనేవి మీరు ఏదైనా సలహా ఇవ్వడం అనేది ఒక పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే పెద్దల యొక్క సలహాలను, పెద్దల యొక్క నిర్ణయాలను చక్కగా గౌరవిస్తారు. అలాగే మానవత్వం, సమాజ సేవ, ఇటువంటివన్నీ వాటి మీద మరింత ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి సైన్స్, టెక్నాలజీ, ఐటీ, ఇంజనీరింగ్, రీసెర్చ్ రంగాల్లో మరి మంచిగా కనపరుస్తారండి. అనుకూలంగా ఉంటుంది. ఇక ధనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే డబ్బు సంపాదన నెమ్మదిగా ఈ రోజున మీకు స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే మీరు ఏంటంటే కనుక ఇలా వెళ్ళిపోవడం చూసుకుంటారనుకోని, ఇప్పుడు వచ్చేటువంటి డబ్బు చాలా స్థిరంగా మీ దగ్గర ఉండబోతుంది. అయితే ఖర్చుల విషయంలో ముందు ఒక ప్లాన్ అనేది మీకు వేసుకోవాలి. ముందు ఎలా ఉంటుంది మన జీవితం మనకు తెలియదు. కాబట్టి ఖర్చుల విషయంలో మీరు కొంచెం ప్లాన్ చేసుకొని, పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకొని, భవిష్యత్తు కోసం అనేది మీరు తప్పకుండా సేవింగ్ చేసుకోవాలి. సేవింగ్ చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. ధనలాభాల, ప్రేమకు, వివాహానికి సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక స్నేహం నుండి ప్రేమగా మారే అవకాశాలు, ఎవరైతే స్నేహబంధంలో ఉన్నారో వారు అటువంటి వ్యక్తులు తిరిగి ప్రేమికులుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించినటువంటి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహాలు దానికి సంబంధించినటువంటి చర్చలు కానీ ఆలస్యంగా జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని సహకారమైనటువంటి భావంతో ఈ రోజున మీతో గడపబోతున్నారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చాలా మానసిక శాంతి ఈ రోజున మీరు పొందబోతున్నారండి. దాంపత్య జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కానీ నిద్రలేమి, రక్తపోటు సమస్యలు కొంచెం మీ విషయంలో జాగ్రత్త తీసుకోండి. యోగా, ధ్యానం చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున మీకు నీటిని ఎక్కువగా తాగేలా చూసుకోండి. ఎవరైనా మంచి నీళ్ళను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ రోజున మీకు శుభ రంగులు నీలం, ఆకుపచ్చ, శుభ సంఖ్యలు 4 మరియు 7 అనమాట. శుభరత్నం నీలమని మీ జాతక పరిశీలన ఆధారంగా ఉన్నటువంటి జ్యోతిష్యులను సంప్రదించి శుభరత్నం గురించి అడిగి తెలుసుకొని చక్కగా ధరించుకోండి. ఇక ఈ రోజున మీకు ఇచ్చేటువంటి సూచనలు ఎలా ఉన్నాయంటే కనుక ఓర్పు మరింత ఎక్కువగా పెంచుకోండి. ఎవరినైనా కానీ మరి రెచ్చగొట్టినటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయకండి, అవసరం లేదు. ఎందుకంటే ఒకరిని బాధపెట్టేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయదండి. ఈ రోజున మీరు చేసేటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయండి. ఇక అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయ దశకు అడుగు పెట్టబోతున్నాయన్నమాట. మీరు తెలుసుకున్నారు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట.
ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఎవరిని బాధ పెట్టొద్దండి. మీ మనసుతో కానీ మీ చేతులతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టొద్దండి. రేపు శివారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని తప్పకుండా జపించుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.